హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో నైమిష కంఠం మూగపోయింది. ఆమె స్వరం సంతోషంతో పూడుకపోయింది. ఆమెకు ఒక్కదానికే ఈ రహస్యం తెలుసు. ఈ ప్రమాదం గనక జరిగి ఉండకపోతే ఇదే వార్డెన్ మనుషులు తన కోసం వేట కుక్కల్లా వెంటాడుతూ ఉండేవారు. ఈ పాటికి తను పట్టుబడడమో లేదా గార్డుల చేతిలో చనిపోవడమో జరిగి ఉండేది. కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి కావాలి. నిన్ను ఎల్లుండి విడుదల చేస్తున్నా చెప్పాడు ధర్మరాజు ఏదో ఫైల్ బయటికి తీస్తూ. ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు వార్డెన్ తిరిగి. నేను కరుణ నీ గురించి గర్వపడుతున్నాం. బయట ప్రపంచంలో మరెన్నో సాహసాలు చేయాలని కోరుకుంటున్నాం అన్నాడు. ఆఖరికి ఆమె కలలు నిజమయ్యాయి. సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యింది. నిజమే సార్, బయటికి వెళ్ళిన తర్వాత ఎన్నో సాహసాలు చేయాలి, నిజంగా చేయాలి అస్పష్టంగా గొనిగింది నైమిష. నైమిష జైల్లో గడపబోయే ఆఖరి రాత్రి అదే. విడుదల కాబోయే వాళ్లను యథేచ్ఛంగా తిరగనివ్వడం కొత్తేమీ కాదు. ఒక సెల్ నుంచి రుక్మిణి అనే ఖైదీ నైమిష దగ్గరికొచ్చింది. రేపు విడుదలవుతున్నావు కదూ? అవును అని చెప్పింది నైమిష. ఈ ఊళ్ళోనే నాకు తెలిసిన ఓ పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన ఈ జైలు నుంచి విడుదలైన వాళ్ళకి ఉపాధి చూపించి తన వంతు సంఘసేవ చేయడం ఆయన లక్ష్యం. ఎందుకైనా మంచిది, ఇదిగో ఆయన అడ్రస్, వెళ్ళి ఒకసారి కలువు అని చెప్పింది రుక్మిణి. నాకంతగా అతనితో పని పడదనుకుంటున్నాను అని చెప్పింది నైమిష. ఏమో, ఎప్పుడు ఎవరికి ఎవరితో అవసరం పడుతుందో చెప్పలేం కదా నైమిష. ఆపదలో ఉన్నప్పుడు అతడి అవసరం రావచ్చు. ఈ అడ్రస్ ఉండటం వల్ల నష్టమేం ఉండదు కదా అన్నది రుక్మిణి. మారు మాట్లాడకుండా ఆ కార్డుని వ్యాలెట్లో దాచింది నైమిష. మరునాడు నైమిష తన వస్తువుల్ని తీసుకుని జైలు గేటు వైపు నడక సాగించింది. ఆమె విడుదల గూర్చి ముందుగా చెప్పి ఉంచడంతో వార్తా సంస్థల వాళ్ళు, టెలివిజన్ వాళ్ళు జైలు వద్దకు వచ్చారు. నైమిష వాళ్ళతో ఏమీ మాట్లాడలేదు. ఫోటోల్ని తీయటాన్ని కూడా వారించింది. తను చేయబోయే కార్యక్రమాలకి అవి అడ్డన్నట్లు. కానీ కరుణ చంకలో ఉన్న చిట్టి చెంగున దూకి పరిగెత్తుకుంటూ వచ్చి నైమిష భుజాలపై ఎక్కి ఆమె చెక్కిల్ని ముద్దు పెట్టుకుంది. కెమెరాలు క్లిక్కుమన్నాయి. టీవీ కెమెరా గర్గర్మన్న శబ్దంతో పని చేసుకుపోయింది. ఆ సాయంత్రం అన్ని పేపర్లలో ఆ ఫోటో ఆ వార్తతో సహా ప్రచురింపబడింది. నైమిష విడుదలయ్యింది. స్వతంత్రం ఎంత చక్కటిది. భోజనం కోసం క్యూలో నిలవాల్సిన అవసరం లేదు. సైరన్ కూతల్ని పట్టించుకోవాల్సిన కర్మేం పట్టలేదు. తనకిష్టమైన సబ్బులు, కాస్మెటిక్స్ యథేచ్ఛగా వాడొచ్చు. అందరూ తనను పేరు పెట్టే పిలుస్తారు. నెంబర్తో తనకు పనే లేదు. అన్నిటికన్నా అదృష్టం సుగుణబారిన పడకుండా జైలు నుంచి క్షేమంగా బయటికి పడగలగడం. బయటి ప్రపంచంలోకి అడిగడిన మరుక్షణం తన ఆలోచనలకి కార్యద్రూపం ఇవ్వదలిచింది నైమిష. ఆ రోజు సాయంత్రం ప్రతాప్ తన గదిలో టీవీకి ఎదురుగా కూర్చొని ఉన్నాడు. బాగా డబ్బులున్న కుటుంబం నుంచి వచ్చిన అతడి భార్య విగ్గును సవరించుకుంటుంది. అదేదో విచిత్రంలా ఆమెకి బట్టతల, పెద్ద ముక్కు, ఎండిపోయినట్లున్న ఎద, బాతులాంటి నడక, కేవలం డబ్బు తప్ప మరే ఇతర అర్హత కానీ అందం కానీ లేదామెలో. టీవీలో వార్తలు మొదలయ్యాయి. ఇటీవల గవర్నర్ గారి క్షమాభిక్షతో వదిలివేయబడ్డ ఖైదీ నైమిషాకి వీడ్కోలు చెప్పారు సెంట్రల్ జైలు వాళ్ళు అనౌన్స్ చేస్తూ. నైమిష నడుచుకుంటూ రాసాగింది. ఓ చిన్న అమ్మాయి తల్లి చేతుల్లో నుంచి జారిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి నైమిష భుజాలపైకెక్కి ఆమె చెక్కిల్ని ముద్దు పెట్టుకుంది. అనౌన్సర్ చదువుతూనే ఉన్నారు. ప్రతాప్ ఓ క్షణం ఉలిక్కిపడ్డాడు. అబ్బా, నైమిష ఎంత అందంగా ఉంది అనుకున్నాడు. విచారంగా నేనేమైనా తప్పు చేశానా అనుకుంటూ వికారంగా ఉన్న తన భార్య వైపు చూశాడు ప్రతాప్. అదే రోజు సాయంత్రం డిటెక్టివ్ చక్రవర్తి తన రూమ్లో కూర్చొని టెలివిజన్ చూడసాగాడు. వార్తలు వింటూనే ఈ అమ్మాయే కదా తనను గవర్నర్తో చెప్పి విడిపించు అని బ్రతిమాలాడింది అనుకున్నాడు. అయినా రూల్స్ ప్రకారం చేస్తాం. ఏ పనైనా తనకు సంబంధించిన విషయాలు తను గవర్నర్కి ఎందుకు రిపీట్ చేయాలి? పాడుగోల అనుకుంటూ టీవీ ఆఫ్ చేశాడు. ఆ సాయంత్రం రోజే చిదంబరం టీవీ చూస్తూ ఉన్నాడు. ఎదురుగా ఓ ఫుల్ బాటిల్ ఉంది. పక్కనే ఉన్న గ్లాసులోకి వంపుకొని నెమ్మదిగా తాగుతూ
చూస్తున్న వార్తలు విన్నాడు. అదృష్టవంతురాలివే అనుకున్నాడు చిదంబరం లోలోన. దీని అక్క కన్నా ఇదే బాగుంది, బయటికి వచ్చింది కదా, ఓ పట్టు పట్టాలి దీన్ని అనుకున్నాడు చిదంబరం. బీమా కంపెనీ నుంచి మొత్తం 5 లక్షల రూపాయలు వచ్చాయి చిదంబరానికి. అందులో ముందుగా అనుకున్న మాట ప్రకారం 2 లక్షలు మిస్టర్ రావుకిచ్చాడు. అతడికి బాగా తెలుసు మిస్టర్ రావుతో సరిగ్గా వ్యవహరించకపోతే ఏం చేస్తాడో. అందుకే ప్రాంప్ట్గా అతని వాటా అతడికి ఇచ్చేశాడు. సోమవారం మధ్యాహ్నం స్టేట్ బ్యాంక్ చాలా రష్గా ఉంది కస్టమర్లతో. క్యాషియర్ కామరాజు కూర్చున్న కౌంటర్ ముందు పెద్ద క్యూ ఉంది. నైమిష ప్రస్తుతపు పేరు పద్మ. ఆమె వెళ్ళి క్యూలో నిలబడింది. వరుసగా క్యూ కదలసాగింది. కామరాజు ఆమెను చూశాడు. మొన్న శుక్రవారం చూసినప్పటికన్నా ఎంతో అందంగా కనిపించిందామె కామరాజు కళ్ళకి. ఆమె వంతు వచ్చింది. పద్మ, చాలా కష్టమైందనుకో, అయినా నీకోసం చెక్కులు తెప్పించాను అన్నాడు కామరాజు. మీ కష్టం ఊరికే ఉంచుకోలేండి అంది చిలిపిగా కన్ను గీటుతూ పద్మ. కామరాజు ఐసైపోయాడు. క్యాష్ చెస్ట్ నుంచి ఓ పెద్ద కట్టెను తీశాడు. ఇదిగో 400 చెక్కులున్నవి తీసుకో అన్నాడు. అది మగాడంటే మెచ్చుకోగలాలు చూసింది పద్మ. నా ఉద్యోగం కాపాడారు, ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను అన్నది పద్మ. కౌంటర్లోనే మెలికలు తిరిగిపోయాడు కామరాజు. నువ్విక్కడో అకౌంట్ ఓపెన్ చేయరాదు, నీ మంచి చెడ్డలన్నీ నేను చూసుకుంటాగా అన్నాడు కామరాజు. మంచిది, అలానే ఓపెన్ చేస్తా అంది పద్మ. కామరాజు ఈరోజు డిన్నర్కి వెళ్దామా అని అడిగాడు. వెరీ గుడ్, డిన్నర్ అంటే నాకెంతో ఇష్టం, ఏదైనా మంచి హోటల్కి వెళ్దాం రాజు అని గోముగా పలికింది పద్మ. మరి ఎక్కడ కలుసుకుందాం ఆతృతతో ప్రశ్నించాడు కామరాజు. ఇక్కడే, బ్యాంకింగ్ అవర్స్ కాగానే నేను ఫోన్ చేస్తాగా అక్కడి నుంచి కదిలింది పద్మ. ఇదిగో పద్మ, నిన్నే, ఒక్క నిమిషం అన్నాడు కామరాజు. పద్మ వినబడనట్లుగా పక్కకు వెళ్ళింది. క్యూలో నిలబడ్డ తర్వాత వ్యక్తి కామరాజును మెదడును ఫ్రై చేసుకొని తినసాగాడు. తన యక్ష ప్రశ్నలతో అతని చేతిలో ఓ పెద్ద సంచి నిండా, దాని నిండా రూపాయి నాణాలు, అవన్నీ లెక్కపెట్టి తన ఖాతాలో జమ చేయమంటున్నాడు. బ్యాంక్ మధ్యలో 4 బల్లలపైన ఖాళీ డిపాజిట్ స్లిప్పులు, విత్డ్రా స్లిప్పులు ట్రేలలో పెట్టబడి ఉన్నాయి. చాలామంది కస్టమర్లు వాటి చుట్టూ చేరి ఫారాలని నింపుతూ ఉన్నారు. నైమిష కామరాజు దృష్టి నుంచి తప్పించుకుంది. కామరాజు ఇచ్చిన ప్యాకెట్ను నెమ్మదిగా ఊడదీసింది. నైమిష అందులో ఖాళీ చెక్కుల కట్టలు 8 ఉన్నాయి. నిజానికి నైమిషాకి చెక్కులతో పనిలేదు. పైగా చెక్కులు ఉపయోగిస్తే అది ఈరోజు కాకపోయినా రేపైనా బయటపడుతుంది. అలా చెక్కులు ఉపయోగించడం శిక్షార్హమైన నేరం. అందుకే ఆమె ఆ ఖాళీ చెక్కుల జోలికి పోలేదు. ఆ ప్యాకెట్ల కిందనున్న డిపాజిట్ స్లిప్పులు చాలు ఆమెకి. తన ప్లాన్కి అవే బాగా ఉపయోగపడతాయి. చెక్కుల నుంచి జాగ్రత్తగా డిపాజిట్ స్లిప్పులను వేరు చేసింది నైమిష. ఇప్పుడు ఆమె చేతిలో 80 డిపాజిట్ స్లిప్పులున్నాయి. తనను ఇతరులు ఎవ్వరూ గుర్తించడం లేదని నిర్ధారించుకున్న తర్వాత మామూలుగా కస్టమర్ల కోసం ఉంచే డిపాజిట్ స్లిప్పులతో పాటు తన చేతిలోనున్న 20 స్లిప్పులను మొదటి ట్రేలో ఉంచింది. అలాగే మరో ట్రేలో 20, ఇంకా 2 ట్రేలు మిగిలాయి. ఆ 2 ట్రేలలో కూడా 20 డిపాజిట్ స్లిప్పులను ఉంచింది నైమిష. కంప్యూటర్ సిస్టమ్స్ నైమిషకు బాగా పరిచయం ఉంది. కంప్యూటర్ సిస్టమ్ అమల్లోనున్న బ్యాంకుల్లో ఓ పద్ధతి ఉంది. ప్రతి చెక్కుకు అకౌంట్ నెంబర్ ఎలా ఉంటుందో కొన్ని బ్యాంకుల్లో ఇప్పటికీ చెక్కులపై అకౌంటెంట్ ఖాతాదారుడికి చెక్ ఇచ్చేటప్పుడు ప్రతి చెక్కు పైన అకౌంట్ నెంబర్ రాసి ఇస్తాడు. కంప్యూటర్ సిస్టంలో మ్యాగ్నెటైజ్డ్ కోడ్ ప్రింట్ చేసి ఉంటుంది. అలానే ఖాతాదారుడికి మ్యాగ్నెటైజ్డ్ కోడ్ ఉన్న చెక్కులతో పాటు అలాంటి మ్యాగ్నెటైజ్డ్ కోడ్ ఉన్న డిపాజిట్ స్లిప్ల మీద బాల్ పెన్తో కానీ సిరాతో కానీ వేరే ఖాతా నెంబరు వ్రాసిన ఆ స్లిప్పుపై డిపాజిట్ చేసిన మొత్తం మ్యాగ్నెటైజ్డ్ కోడ్ ఉన్న ఖాతాకే చెందుతుంది. ఇది పూర్తిగా కంప్యూటర్ తప్పు అనడానికి వీల్లేదు, మనిషి చేసే తప్పే. నైమిష మామూలు డిపాజిట్ స్లిప్లతో ఈ కోడ్ ఉన్న స్లిప్పుల్ని కలిపింది. కొత్తగా వచ్చిన కస్టమర్స్ ట్రేలో ఉన్నది మామూలు స్లిప్పే అనుకొని తన అకౌంట్ నెంబర్ రాసి డబ్బు డిపాజిట్ చేస్తాడు. ఆ డబ్బు అందుకొని ఎంట్రీ అంటే డబ్బు సరిగా వ్రాసాడా లేదా అని చెక్ చేసి కంప్యూటర్ ఫీడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు జరుగుతుంది అసలు తప్పు. కంప్యూటర్ ఏమో చేత్తో రాసిన ఖాతా నెంబర్ను మ్యాగ్నెటైజ్డ్ కోడ్ ఉంటే ఆమోదించదు, మ్యాగ్నెటైజ్డ్ కోడ్ మాత్రమే అంగీకరిస్తుంది. తర్వాత చేత్తో రాసిన డబ్బు మొత్తాన్ని ఆ ఖాతాలో జమ చేసుకుంటుంది. ఈ గందరగోళమంతా బయటపడడానికి కనీసం 5 రోజులు పడుతుంది.
5 రోజుల సమయం చాలు నైమిషాకు. ఈలోపు తన ప్రత్యర్థి చిదంబరాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించగలదు. హోటల్కి వెళ్తూ వెళ్తూ అక్కడే ఉన్న చెత్తకుండి దగ్గర ఆగి ఆ చెక్కుల్ని చింపేసి కుండీలోకి విసిరేసింది నైమిష. అక్కడి నుంచి నైమిష సరాసరి రాయ్ ట్రావెల్స్ ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ కౌంటర్లో కూర్చున్న యువతి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. నేను చిదంబరం గారి సెక్రటరీని అని చెప్పింది నైమిష. చిదంబరం గారంటే గేటీ కాస్మెటిక్స్ ఏరియా రిప్రజెంటేటివ్ కదూ అంది ఆ యువతి. అవును ఆయనే అని సమాధానం చెప్పింది నైమిష. ఆయన శుక్రవారం రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. ఓ టికెట్ బుక్ చేయండి. అన్నట్లు మరిచాను, ఆయన సిగరెట్ తాగుతారు. స్మోకింగ్ ఏరియాలో సీట్ రిజర్వ్ చేయండి అంది నైమిష. ఏ క్లాస్ టికెట్ కావాలి? ఎగ్జిక్యూటివ్ క్లాస్. రౌండ్ ట్రిప్ టికెటా? కాదు, వన్ వే చెప్పింది నైమిష. ట్రావెల్ ఏజెంట్ ఫోన్ చేసి ఇండియన్ ఎయిర్లైన్స్ని కాంటాక్ట్ చేసింది. ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ శుక్రవారం సాయంత్రం ఫ్లైట్కి హైదరాబాద్ ఢిల్లీ వన్ వే, స్మోకింగ్ ఏరియా ప్రిఫర్డ్. ఒక్క క్షణం ఆగమన్నట్లు నైమిష వైపు చూసింది ట్రావెల్ ఏజెంట్. టికెట్ కన్ఫర్మ్ అని చెప్పింది. బిల్ రాయమంటారా అని అడిగింది ట్రావెల్ ఏజెంట్. నో, చిదంబరం గారు ఎప్పుడు క్యాష్ పే చేస్తుంటారని విషయం మీకు తెలియదా? మీరు గురువారం నాడు చిదంబరం గారి ఆఫీస్కి పంపగలుగుతారా అని చెప్పింది నైమిష. మీరు కావాలంటే రేపే టికెట్ పంపిస్తాం మేడం అంది ఆ ట్రావెల్ ఏజెంట్. రేపు చిదంబరం ఊళ్ళో ఉండరు. గురువారం సరిగ్గా 11 గంటలకు ఆఫీస్కి పంపించండి. టికెట్ని బిల్లుని అప్పుడే పంపండి అని చెప్పింది నైమిష. ఓకే, అలాగే పంపిస్తాం మేడం. సరిగ్గా 11 గంటలు. ఎస్ మేడం, నోట్ చేసుకున్నా. థ్యాంక్ యూ. నైమిష చకచకా బయటకు నడిచింది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అదే స్ట్రీట్లో ఎస్ఆర్ లగేజ్ కంపెనీ కనిపించింది నైమిషాకి. సేల్స్ మ్యాన్ ఒకడు నైమిష దగ్గరికి వచ్చాడు. ఏం కావాలి మేడం అని వినయంగా అడిగాడు. నేను కొంత లగేజ్ని కొనాలి, నా భర్త కోసం. మగాళ్లకు ఉపయోగపడే సూట్ కేసులు చూపండి అని చెప్పింది నైమిష. మీరు మంచి చోటికే వచ్చారు మేడం. మీరు కొనుక్కెళ్ళిన లగేజ్ని చూస్తే మీ వారు మిమ్మల్ని తప్పక మెచ్చుకుంటారు అన్నాడు సేల్స్ మ్యాన్. చిన్నప్పుడు వీడి అమ్మ వస కాస్త బాగా పోసినట్టుంది, అందుకే మనసులోనే అనుకుంది నైమిష. ఎలాంటివి చూపించమంటారు? చౌకలో మన్నికగా ఉండేవి. అతడి మాటల్ని మధ్యలోనే కట్ చేసింది నైమిష. నో, మంచి ఖరీదైనవి, అప్డేటెడ్గా ఉన్న మోడల్స్ చూపించండి అంది నైమిష. సేల్స్ మ్యాన్ మొత్తం 3 సైజుల్లో రకరకాల రంగుల్లో సూట్ కేసులు చూపించాడు. మేము హాలిడే ట్రిప్ పోతున్నామయ్యా, కాస్త మంచివి చూపించు అంది నైమిష. ఈ సూట్ కేసులు బాగున్నాయి. అలానా? ఏ సైజులో ఇమ్మంటారు మేడం? సైజుకొక్కటి చొప్పున ఇవ్వవయ్యా. బిల్ రాయమంటారా మేడం? ఇదిగో ఈ కార్డ్ తీసుకో. ఇది మా ఆయన ఆఫీస్ అడ్రస్. ఆయన పేరు చిదంబరం, గేటీస్ కాస్మెటిక్స్ ఏరియా రిప్రజెంటేటివ్. నమస్తే మేడం, కంగారుగా నమస్కారం పెట్టాడతను. సరిగ్గా గురువారం 11 గంటలకి ఈ లగేజీ ఆఫీస్కి పంపాలి. మిస్టర్ చిదంబరం అక్కడే క్యాష్ ఇస్తారు మీకు. సరే మేడం. ఇదిగో బాబు, మర్చిపోకు, సరిగ్గా 11 గంటలకి. నోట్ చేసుకున్నాను మేడం. స్వయంగా నేను కానీ మా కుర్రాని కానీ అయ్యగారి ఆఫీస్కి పంపుతాను అన్నాడు. మరి నీ వస్తా అంటూ నైమిష 2 అడుగులు ముందుకు వేసి మళ్ళీ ఏదో మర్చిపోయినట్లుగా షాప్ లోపలికి వచ్చింది. అవును, లగేజ్ మీద గోల్డెన్ లెటర్స్ ఉండాలి అంది నైమిష. ఏం ఇనిషియల్స్ పెట్టమంటారు మేడం? జేసీ అని పెట్టండి అని చెప్పింది నైమిష. ఆ సూట్ కేసుల మీద స్వయంగా లెటర్ను పెట్టించి వాటిని పరికించి చూసి తృప్తిగా వెనక్కి మళ్ళింది నైమిష. సరిగ్గా 11 గంటలకు ఆ లగేజ్ని పంపండి అంటూ అక్కడి నుంచి జనరల్ పోస్ట్ ఆఫీస్ వద్దకి వెళ్ళింది నైమిష. టెలిగ్రాఫ్ ఆఫీస్లోకి వెళ్ళింది సరాసరి. ఢిల్లీలోని హోటల్ అశోకాలో శుక్రవారం నుంచి 2 నెలల పాటు ఓ కాటేజ్ లేదా సూట్ కావాలని ఓ రిక్వెస్ట్ టెలిగ్రామ్ చిదంబర్ పేరు పంపింది నైమిష. అది ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ విత్ రిప్లై పేడ్. తిరుగు సమాధానం కోసం డబ్బులు కూడా చెల్లించింది నైమిష. 3 రోజులు గడిచాయి. నైమిష స్టేట్ బ్యాంకుకి ఫోన్ చేసి క్యాషియర్ కామరాజును కలవాలని అడిగింది. క్యాషియర్ కామరాజు లైన్లోకి వచ్చాడు. నమస్కారం, గుర్తున్నానా కామరాజు గారు? నేను పద్మను అని చిదంబరం గారి సెక్రటరీని అంది నైమిష. గుర్తులేకపోవడం ఏంటి? ఎప్పుడు నీ గురించే తపస్సు చేస్తూ ఉన్నా.
రోజు చాలామంది పెద్దవాళ్ళని కలుసుకుంటూ ఉంటావు కదా. ఆఫ్టర్ ఆల్ బ్యాంక్ క్యాషియర్ని, గుర్తున్నానో లేదోనని అదో రకంగా సమాధానం చెప్పాడు కామరాజు. అదేంటి కామరాజు గారు, మీరే మర్చిపోయారేమో అనుకున్నాను. ఇంతకు మనం డిన్నర్ చేయాలి ఒకరోజు, నాకేమైనా డేట్ ఇస్తారేమోనని మాటల్లో కాస్తంత సెక్సీని నింపి మరీ వదిలింది బాణాన్ని. ఉబ్బి తబ్బిబ్బయ్యాడు కామరాజు. నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. రాణిగారి దయ ఎప్పుడైతే అప్పుడు అన్నాడు కామరాజు. రాణియా? ఆవిడెవరు? నువ్వే నా హృదయరాణివి. భలే గమ్మత్తుగా మాట్లాడతారండి మీరు. వచ్చే మంగళవారం సాయంత్రం మీకు వీలవుతుందా? ఓహో, ఎంత అదృష్టం, ఏం అదృష్టం. సో మంగళవారం పక్కా. నేను సాయంత్రం 5 గంటలకు బ్యాంకుకు వస్తాను. అన్నట్లు మర్చానండోయ్, చిదంబరం గారు ఆయన ఖాతాలో ఎంత డబ్బు ఉందో కనుక్కోమన్నారు. ఓసారి శ్రమ అనుకోకుండా చెప్పగలరా? అడిగింది నైమిష. ఇప్పుడే చెప్తాను, లైన్లో ఉండు అన్నాడు కామరాజు. మామూలుగా బ్యాంకు బ్యాలెన్స్ చెప్పాలంటే మ్యాగ్నెటిక్ కోడ్ నెంబర్ చెప్పాలి. కానీ కామరాజు విషయం వేరు కదా. ఐడెంటిఫికేషన్ అవసరం లేకుండానే చెప్పడానికి సిద్ధపడ్డాడు. అతడు ఖాతాదారుల అకౌంట్లు ఉన్న రిజిస్టర్లో చిదంబరం ఖాతా ఉన్న పేజీని చూశాడు. ఆశ్చర్యపోయాడు కామరాజు. గత సోమవారం నుంచి లక్షల కొద్ది రూపాయలు అతడి ఖాతాలో జమ చేయబడి ఉన్నాయి. సాధారణంగా చిదంబరం బ్యాంకులో తన ఖాతాలో అంత డబ్బుంచడు. కామరాజు ఆ సంఖ్యను చూసి ఆశ్చర్యపోయాడు. ఇందులో ఏదో కుంభకోణం ఉండి తీరాలి, లేకపోతే అంత డబ్బు చిదంబరం బ్యాంకులో ఎప్పుడూ ఉంచడు. మొత్తానికి చిదంబరం పెద్ద మొత్తాలు దాచాడంటే ఇందులో ఏదో కిటుకుంది. ఓ క్షణం ఆలోచించాడు. మంగళవారం నాడు పద్మతో డిన్నర్ చేసేటప్పుడు ఈ సంగతి కనుక్కోవచ్చులే అనుకున్నాడు కామరాజు. ఫోన్ దగ్గరికి తిరిగి వచ్చాడు. అక్కడే బతికిపోయింది నైమిష. హలో పద్మ. హలో రాజు. మొత్తానికి మీ బాస్ మిమ్మల్ని బిజీగా ఉంచుతున్నాడు. ఇప్పటికీ ఆయన అకౌంట్లో ఎంతుందో తెలుసా? అదే తెలుసుకోవడానికే కదా కామరాజు గారు ఫోన్ చేశాను అని గొంతులో మార్ధవం. 5,32,32314 రూపాయల 60 తెలిసిందా అని చెప్పాడు కామరాజ్. వెరీ గుడ్ రాజ్. ఎందుకు? పద్మ, కరెంట్ అకౌంట్లో అంత డబ్బు ఉంచుకోవడం దాని మీద పెద్దగా రాదు కదా. ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్లో కానీ పెడితే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా అన్నాడు కామరాజు. కానీ ప్రస్తుతానికి అకౌంట్లో ఉంచమని ఆయన ఆర్డర్స్. ఓకే, థ్యాంక్స్ కామరాజు. మళ్ళీ మంగళవారం కలుద్దాం. ఫోన్ పెట్టేయబోయింది నైమిష. ఒక్క నిమిషం ఆగు. మంగళవారం మన అరేంజ్మెంట్లు పూర్తి చేసి నేను మీ ఆఫీస్కి ఫోన్ చెయ్యనా అడిగాడు కామరాజు. వద్దు డార్లింగ్, నేనే ఫోన్ చేస్తాను కదా నీకు అని ఫోన్ పెట్టేసింది నైమిష. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.